హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఎద్దనపూడి సులోచన రాణి గారి నవల బంగారు కలలు ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి బంగారు కలలు నవల ఆడియో 4వ భాగం మీకు ఈరోజు వినిపించబోతున్నాను. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఆడియో పూర్తిగా వినండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ కమెంట్స్ నాకు తప్పకుండా తెలియచేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. నాకు స్పృహ వచ్చి కళ్ళు తెరిచేసరికి ఒక చిన్న నులక మంచం మీద ఉన్నాను. నా మంచానికి ఎదురుగా వయసు మళ్లిన దంపతులు 2 నిలబడి ఉన్నారు. వారు ఆతురతతో నా వైపు చూస్తున్నారు. నా దృష్టి ఆవిడి మీద నిలబడగానే ఆ స్త్రీ ఆత్మీయతగా ముందు కొంగి పలకరించింది. ఎవరమ్మా నువ్వు? ఎందుకింత అఘాయిత్యానికి తలపెట్టావు? అంది. నేను కన్నీళ్లతో చేతులు మెల్లిగా జోడించాను. నాకెవ్వరూ లేరు, నన్ను చనిపోనియండి అన్నాను. పిచ్చి తల్లి, ఇది దేవుడిచ్చిన ప్రాణమమ్మా, దేవుడే తీసుకోవాలి అన్నదావిడ. నా బాధ మీకు తెలీదు అన్నాను అస్పష్టంగా. నీ బాధ ఎలాంటిదైనా నువ్విప్పుడు ఒకదానివే కాదు, మరో ప్రాణం పెరుగుతోంది కదమ్మా. దాన్ని హత్య చేసే అధికారం నీకు లేదు. దానికోసమైనా నువ్వు బ్రతకాలి. నా పేరు రంగయ్య, ఈమె నా ఇంటిది. మా దగ్గరుండగా నీకేం భయం లేదు అన్నాడాయన. ఆవిడ వేడివేడి పాలు తెచ్చి నా చేత తాగించింది. నా తడిబట్టలు విప్పించి తన చీర కట్టించింది. నన్ను కూర్చోబెట్టి నా జుట్టు చిక్కు తీసి జడ అల్లింది. ఆ తర్వాత నాకు తెలిసింది, భార్యాభర్తలైన రంగయ్య మంగమ్మ చెల్లెలికి సుస్థి చేస్తే చూడడానికి ఈ పల్లెటూరొచ్చారని. స్నానానికి కాలువకు వచ్చిన రంగయ్య నీళ్లలో కొట్టుకొస్తున్న నన్ను చూసి రక్షించి ఒడ్డుకు చేర్చాడు. దారిన పోతున్న ఇంకో 2 కేకవేసి పిలిచి వాళ్ల సాయంతో నన్ను ఇంటికి చేర్చాడు. రంగయ్య మంగమ్మలకి ఒకే కూతురుండేది. ఆ అమ్మాయి తొలి కాన్పులో ప్రసవించలేక కిందటి నెల చనిపోయింది. రంగమ్మ ఏడుస్తూ చెప్పింది. నేను నెల తప్పిన మనిషి అవడంతో వాళ్లకి నా మీద ఇంకా జాలి వేసింది. రంగయ్య ఆ సాయంత్రం, మీ వాళ్ళెవరో అడ్రస్ చెప్పమ్మా, ఉత్తరం రాయిస్తాను అన్నాడు. నాకెవరూ లేరు అన్నాను నేను. ఆ తర్వాత మళ్లీ వాళ్ళు ఆ ప్రశ్న ఎత్తలేదు. మెడలో మంగళసూత్రం లేదు. పిల్ల తల్లి కాబోతుంది. ఏ ముద నష్టపోడో, మోసం చేసుంటాడు పాపం. అందుకే ఇంత అఘాయిత్యం తలపెట్టినట్టుంది. ఆ పిల్లని ఇక మనం ఆ ఊసులేం అడగొద్దు. మంగమ్మ రంగయ్యని హెచ్చరించటం నేను విన్నాను. రంగయ్య వాళ్ళు నన్ను బలవంతంగా వాళ్లతో పట్నం తీసుకొచ్చారు. మంగమ్మ నేను మళ్లీ ఎక్కడ ఏ అఘాయిత్యం చేస్తానో అని భయపడ్డట్టుగా నీడలా నన్ను వదిలేది కాదు. ముగ్గురం పట్నం వచ్చాం. రంగయ్య లారీల దగ్గర బస్తాలు ఎత్తడం దింపడం పనిచేసేవాడు. వాళ్ల అండలో చిన్న ఇంట్లో నేను అజ్ఞాతపు బతుకు బతకడం ప్రారంభించాను. రంగయ్య మంగమ్మ నన్ను కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూడసాగారు. నాకు బతుకు మీద విరక్తిగా ఉంది. మన్ను తిన్న పాములా స్తబ్దుగా గడిపేదాన్ని. జీవోత్సవంలా అయిన నేను పురిటిగంట నుంచి బయటపడతానని అనుకోలేదు. రంగయ్య మంగమ్మ నాకు పుట్టబోయే బిడ్డ గురించి ఊహాగానాలు చేస్తూ ఆడపిల్ల పుడితే తన కన్న కూతురు ఇంటికి మళ్లీ వచ్చినట్టని అనుకోసాగారు. ఇది ఒకందుకు మంచిదే అనిపించింది. నేనేమైనా భయం లేదు. వీళ్ళు నాకు పుట్టబోయే బిడ్డకి ఏ లోటు రానివ్వరు అనుకున్నాను. నాకు నెలలు నిండాయి. చివరికి ఉరిశిక్ష లాంటి ఆ రోజు రానే వచ్చింది. ఇంట్లోనే మంగమ్మ చేతుల మీదుగానే నాకు పురుడు జరిగింది. ప్రసవమయ్యాను. ఆడపిల్ల కలిగింది. ఆ శిశువును చూడగానే ఆ దంపతులిద్దరూ పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. వాళ్ల అమ్మాయే మళ్లీ ఇలా చేరువైందని వెర్రి ఆనందం పొందారు. పోని ఆ బిడ్డ నా దుఃఖానికి కారణమైనా ఇంకొకరికి ఆనందం పంచి ఇచ్చిందని నిట్టూర్పి విడిచాను. మొదట్లో ఆ బిడ్డను చూస్తే నాకెలాంటి భావము కలగలేదు. తర్వాత బుల్లి బుల్లి కాళ్లతో చేతులతో ఎర్రటి నోరుతో కేర్మని ఏడుస్తూ తన ఉనికిని గుర్తించమని గొడవ చేస్తున్నట్టుగా ఉన్న ఆ పసికందును చూడగానే నాకు ఎలాగో అనిపించసాగింది. ఆ బిడ్డకి పాలిస్తుంటే ఈ సృష్టిలో మాతృత్వం అనేది స్త్రీకి ఎంత మధురమైన అనుభూతో మొదటిసారిగా అర్థమైంది. ఎండి బీటలు వారిన నా హృదయం ఆ పాప ఏడుపు తొలకరివానలా అమృతపు జల్లుగా కురిసింది. నా మనసులో కొత్త ఆశలు చివుళ్లు తొడగసాగినాయి. శేషగిరి దుర్మార్గుడైతేనే ఈ రూపం నా రక్తం, నా ప్రాణం. నేను లేకపోతే పాపను ఎవరు చూస్తారు? అమ్మలేని జీవితం ఎంత ఒంటరితనమైందో స్వయంగా అనుభవించాను. నా దురదృష్టమే మళ్లీ నా పాపకి రాకూడదు అనిపించింది. రోజులు గడుస్తున్నాయి.
పాప బోర్లా పడుతోంది. లేచి అటూ ఇటూ తిరగడానికి ప్రయత్నిస్తోంది. మెల్లగా అందినవి పట్టుకుని లేచి నిలబడడానికి, తప్పటడుగులు వేయడానికి ప్రయత్నిస్తోంది. బోసి నవ్వులతో నా వైపు చూడగానే చేతులు ఊపేది. క్రమంగా నా ఆశలు, కలలు, ఆనందం సమస్తము పాపే అయిపోయింది. ఈ చిన్నారి రూపం మినహా ఈ ప్రపంచంలో నాకింకేమీ అవసరం లేదని అనిపించేది. రంగయ్య నీడలో నా జీవితం నిరాడంబరంగా జరిగిపోతోంది. రంగయ్య స్వతహాగా అంత ఆరోగ్యమైన మనిషి కాదు. దానికి తోడు నా ఖర్చు అతనికి అదనపు భారం అవడంతో అతను ఎక్కువగా శ్రమపడాల్సొచ్చేది. ఇది గమనించిన నేను, బాబాయ్, నేను కూడా ఏదైనా పని చేస్తాను. తృణమో పణమో వస్తే పాప ఖర్చులకైనా వస్తుంది అన్నాను. ఏం చేస్తావమ్మా, వయసులో ఉన్న ఆడపిల్లవి, ఒంటరిగా బయట తిరగడం కష్టం. వద్దు, ఉన్నదాంట్లోనే తిందాం అన్నాడు. నాకెటూ పాలుపోలేదు. ఎన్నాళ్లని వాళ్ల మీద ఆధారపడడం అనుకోసాగాను. ఒకనాడు సాటివాళ్ళిద్దరూ రంగయ్యని చేతుల మీదుగా ఇంటికి తీసుకొచ్చారు. ఏంటి బాబాయ్ అన్నా నాదుర్దాగా. ఏం లేదమ్మా, కళ్ళు తిరిగి పడ్డాను, గుండెల్లో నొప్పిగా ఉంది అన్నాడు. డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తే బాగా విశ్రాంతి తీసుకోమని, మందులు వాడమని చెప్పాడు. రంగయ్య మంచంలోంచి లేవలేకపోవడంతో ఇల్లు గడవడం కష్టమైంది. మంగమ్మ ఆ ఇంట్లో ఈ ఇంట్లో చాకరీ చేసి తెచ్చిన డబ్బులు ఒక మూలకి కూడా సరిపోవడం లేదు. నేను వంట పని గాని, ట్యూషన్లు చెప్పడం గాని ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. కాని నా వయస్సే నాకు శత్రువైపోయింది. ఒకళ్ళింట్లో వంట పనికి కుదిరాను. నేను తల వంచుకుని నా పని నేను చూసుకుని వచ్చేసేదాన్ని. అయితే మాత్రమే ఒక రోజున ఆ ఇంటాయన ఆవిడ ఇంట్లో లేని సమయం చూసి వంట చేస్తున్న నా దగ్గరకొచ్చాడు. తన మాట వింటే నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితం గడిచిపోయేటట్టు చూస్తానన్నాడు. నా మీద వ్యామోహం నిండిన అతని మాటలు వింటుంటే నాకు భగ్గున కోపం వచ్చింది. చేతిలో ఉన్నది పెట్టి ఎడాపెడా కొట్టి ఇంటికి పారిపోయొచ్చాను. ఆ మర్నాడు పొద్దుటే ఆ ఇంటావిడ వచ్చి నానా గొడవ చేసింది. నేను వాళ్ల ఇంటాయన్ని లోబరుచుకుని డబ్బు కాజేయాలని చూశానని, ఇంటికి యజమానురాలిని అవ్వాలని చూస్తున్నానట. నిన్న ఇంట్లో ఆవిడ లేనప్పుడు వాళ్ళ ఆయనతో నేనాడిన నాటకమంతా ఆవిడికి తెలిసిందట. ఇలాంటి కులుకులాడిని ఇంట్లో పెట్టుకోవడం తనదే తప్పంటూ నానా మాటలు అని వెళ్ళిపోయింది. నేను జరిగిందంతా చెప్పి ఏడుస్తుంటే మంగమ్మ దగ్గరకు తీసుకుని ఓదార్చింది. ఇరుగు పొరుగు ఈ గలాభ విని చెవులు కొరుక్కుంటున్నారు. నాకేం భయం, నేనేం తప్పు చేయనప్పుడు అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. తర్వాత ఒకరోజు పేపర్లో పిల్లల్ని చూసుకోవడానికి, ట్యూషన్ చెప్పడానికి ఎలాంటి బాదరబందీ లేని స్త్రీ కావాలని ఒక ధనిక కుటుంబీకురాలైన స్త్రీ ప్రకటించడం చూశాను. నేనెంతో ఆశతో ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లాను. చాలా ధనవంతుల ఇల్లులాగానే ఉంది. నేను తలుపు తట్టగానే వచ్చి తలుపు తీసింది. నేనొచ్చిన పని చెప్పగానే ఆవిడ ఎంతో సంతోషంగా ఇంట్లోకి తీసుకువెళ్ళింది. నాతో ఆత్మీయంగా మాట్లాడింది. భర్త విదేశాల్లో ఉన్నాడట, పిల్లలున్నారట. ఆవిడ చాలా క్లబ్బుల్లో మెంబరు. క్షణం తీరదట. పిల్లల్ని క్రమశిక్షణలో తయారు చెయ్యాలట. ఆవిడ వస్త్రధారణ, మాటల ధోరణి చాలా సంస్కారపూరితంగా మంచి కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపించాయి నాకు. నేనెంతో ఆనందంగా ఆ బాధ్యత తీసుకోవడానికి ఒప్పుకున్నాను. ఆవిడ ఇస్తానన్న జీతం కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఆవిడ నా గురించి చాలా వివరాలు అడిగింది. నాకు భర్త లేడని, ఒక పాప ఉందని, నాకెవరూ లేరని, ఒంటరిదాన్నని చెప్పాను. ఆవిడ చాలా సానుభూతి చూపింది. నేను కూర్చుని మాట్లాడుతుండగానే బాగా వర్షం ప్రారంభమైంది. కుండపోతగా ఉన్న ఆ వర్షం అంతకంతకీ బాగా ఎక్కువయిందే తప్ప తగ్గలేదు. టైం చాలా అయింది. నేను చాలా దూరం వెళ్ళాలి. నేను సెలవు తీసుకుని వెళతానని లేచాను. ఆవిడ చీకట్లో ఒంటరిగా నన్ను పంపడానికి భయపడినట్టుగా మాట్లాడింది. ఇంత రాత్రివేళ అంత దూరం ఒక్కదానివే వెళ్లడం మంచిది కాదమ్మా. బస్సులు మారాలి అంటున్నావు. బస్సు దొరక్కపోతే ఒంటరిగా చిక్కడిపోతావు. ఇక్కడ నీకేం భయం లేదు. నా చెల్లెళ్లతో పాటు పడుకోవచ్చు. రాత్రికి ఉండి ఉదయమే వెళ్లవచ్చు అని హెచ్చరించిందామె. నేను కొత్త చోట్లో ఉండడానికి తటపటాయించిన బయట చీకటి, వాన చూసి గత్యంతరం లేక ఆగిపోయాను. నాకక్కడ ఉండడానికి బెరుకుగానే తోచినా ఆవిడ చెప్పింది సబబుగానే తోచింది. ఆవిడ నాకు తన చెల్లెళ్లతో పాటు ఎంతో ఆప్యాయంగా భోజనం వడ్డించింది. నాకు పడక గదిలో పడక ఏర్పాటు చేసింది. కొత్త చోటు కావడం వల్ల పడుకున్నానన్న మాటేగాని నాకు కంటిమీదికి కునికే రాలేదు. పాప ఏడుస్తుందేమో, నేనింటికి రాలేదని రంగయ్య, మంగమ్మ ఎంత కంగారు పడుతున్నారో. నేనిక్కడ చిక్కడిపోయాను అనుకుంటూ తెల్లవారడానికి గంటలు లెక్క పెడుతూ మంచం మీద కూర్చున్నాను. రాత్రి బాగా పొద్దుపోయింది. వాన పూర్తిగా తగ్గిపోయింది.
మంచం మీద పడుకోబోతున్న నాకు ఇంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దమైంది. లేచి వెళ్లి తలుపు తీశాను. ఎదురుగా ఒక అపరిచిత వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఎవరు మీరు? ఏం కావాలి? అన్నాను. అతను వెకిలిగా నవ్వి లోపలికి తోసుకుని వచ్చి తలుపు మూశాడు. నాకు భయంతో ప్రాణం ఎగిరిపోయినట్టే అనిపించింది. ఎవరు నువ్వు? శక్తి కూడా తీసుకుని గర్జించాను. ఈ రాత్రికి నీ వాడిని. అతను నా దగ్గరగా రాబోయాడు. రాస్కెల్, పో బయటికి. ఈసారి నిజంగానే ఆవేశం వచ్చింది నాకు. కోప్పడకు, నీ చేత తిట్లు తినడానికి కాదు. నేను మీ మేడంకి 100 రూపాయలిచ్చింది. నోర్మి, నేనెవరనుకుంటున్నావు? అందమైన రామచిలకవి. ఈ రాత్రికి నా కౌగిల్లో గువ్వలా ఒదిగిపోయేదానివి అన్నాడతను. నువ్వు చాలా పొరపడ్డావు. ఈ ఇంట్లో పిల్లలకి నేను ట్యూషన్ చెప్పడానికొచ్చాను. ఆ మాట వినగానే అతను విరగబడి నవ్వాడు. ట్యూషనా? అతనికి మళ్లీ నవ్వు పొంగులా వచ్చింది. సానికొంపలో ట్యూషనా? కరెక్ట్, బాగా చెప్పావు. చాలామంది ఇదే ట్యూషన్ చెప్పుకుంటున్నారిక్కడ అంటూ నా దగ్గరకొచ్చాడు. ఛీ, పాపిష్టివాడా, వదులు అంటూ అతని పట్టు విడిపించుకోవడానికి పెనుగులాడాను. అతని పశుబలం ఎదుర్కోవడం కష్టమైనా ప్రాణానికి తెగించిన దానిలా ఎదురు తిరిగాను. ఇంతలో తలుపు తట్టిన శబ్దమైంది. నాకు ప్రాణం లేచివచ్చి పరుగెత్తుకు వెళ్లి తలుపు తీయబోయాను. అతను అంటూ కళ్ళెగరేసి నన్ను దూరంగా ఒక్క తోపు తోశాడు. నేను వెళ్లి మంచం మీద పడ్డాను. ఎవరే అది? మధ్యలో ఎందుకు తలుపు తట్టడం? అలా అంటూ అతను వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా పోలీసులున్నారు. వాళ్లని చూడగానే అతను కంగు తిన్నాడు. ఏయ్, వీళ్ళని అరెస్ట్ చేయండి అన్నాడు పోలీస్ అధికారి. ఎందుకండి? మేమేం తప్పు చేశాం? ఈమె నా భార్య అన్నాడతను. షటప్, పోలీస్ అధికారి గర్జించాడు. నేనెంత చెప్పినా పోలీసులు వినకుండా నన్ను కూడా అరెస్ట్ చేశారు. నా కన్నీళ్లు వేడుకోళ్లు వాళ్లని కరిగించలేదు. చాలేని నాటకం అన్నట్టు యావగింపుగా చూశారు. మేమంతా అరెస్ట్ అయ్యాం. ఆ తెల్లవారి వ్యభిచార నేర నిరోధక చట్టం కింద మమ్మల్ని విచారణ జరిపారు. అందరితో పాటు నాకు కూడా 200 రూపాయలు జరిమానా లేదా 2 వారాల జైలు శిక్ష వేశారు. నేను నిర్జీవంగా కూర్చుండిపోయాను. నా దగ్గర 200 రూపాయలు ఎక్కడివి? జైలు శిక్ష తప్పదనుకున్నాను. కాని ఎవరో జమునాబాయి గారట, సోషల్ వర్కర్. ఆవిడొచ్చి మాలో జరిమానా కట్టలేని వాళ్లకి తను కట్టించి విడిపించింది. మా అందరి స్థితిగతులు సంగతులు అన్నీ స్వయంగా కనుక్కుంది. నేను నాకెవ్వరూ లేరని, బిడ్డ తల్లిని అని చెప్పాను. ఆవిడ నా మెడవైపు చూసింది. నేను పెళ్లికాని దాన్ని అని అర్థం చేసుకుంది. సానుభూతిగా మాట్లాడింది. నాకు ఏడుపు వచ్చింది. నా పాప మీద ఒట్టేసి చెబుతున్నానమ్మా, నాకే పాపం తెలీదు అన్నాను. నాకేదైనా దోవ చూపించండి. నా కాళ్ల మీద నేను నిలబడగలిగే పనేదైనా చెప్పండి. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అన్నాను. ఆవిడ నా చదువు వివరాలు అడిగింది. నేను చెప్పాను. దానికి ఉద్యోగాలంటే ఏమీ రావు. నాకొచ్చిన వంట, ట్యూషన్ చెప్పడం ఇవి నా వయస్సు మూలంగా కుదరవు. ఆవిడ ఆలోచించింది. జమునాబాయి గారికి ఆప్తమిత్రురాలట సుమిత్రాదేవి కూడా అక్కడ ఉంది. ఆవిడ నన్ను చూసి ఇదంతా విన్న తర్వాత, జమున, ఈ అమ్మాయిని డాన్స్ ఎందుకు నేర్చుకోమనకూడదు అంది. నేను తుళ్ళిపడ్డాను. ఈ వయస్సులోనా? డాన్సా? బిడ్డ తల్లినయిన తర్వాత అన్నాను. ఎంత వయసమ్మా నీది? 20 కూడా దాటినట్టు లేవు. నీకు మంచి ఫిగర్ ఉంది. డాన్స్ నేర్చుకుంటే నువ్వు బాగా రాణిస్తావని నాకు నమ్మకం ఉంది అన్నారావిడ. ఏం సరోజా, ఏమంటావు అన్నారీవిడ. నువ్వొప్పుకుంటే రోజూ 1 గంట జమునాబాయి గారింట్లో నీకు నేను నేర్పుతాను అంది సుమిత్రాదేవి. అమ్మా, మీరు పెద్దవారు, అనుభవజ్ఞులు. మీరెలా చెయ్యమంటే అలా చేస్తాను అన్నాను నేను. ఆ విధంగా జమునాబాయి గారింట్లో నేను డాన్స్ నేర్చుకునేందుకు ఏర్పాటయింది. డాన్స్ నేర్చుకుంటే 4 పిల్లల్ని ఇంటికి పిలిచి డాన్స్ నేర్చుకోవచ్చని, నా కాళ్ల మీద నేను నిలబడగలిగే ఆర్థిక స్తోమత కలిగించుకోవచ్చని ఆవిడన్నారు. చదువుకుని ఆఫీసులకెళ్ళి ఉద్యోగాలు చేసి 4 కళ్లలో పడడం కంటే నాకు ఇదే నయంగా అనిపించింది. రోజూ సాయంత్రం జమునాబాయి గారింట్లోనే నాట్యం నేర్చుకోసాగాను. నా కాళ్లకి చేతులకి కళ్ళున్నాయా అన్నంత చురుగ్గా నేను నాట్యం నేర్చుకోసాగాను. చిన్నప్పుడు మన పక్కింటి భాగవతార్ గారు నాకు ముద్దుగా 1 సంవత్సరం నేర్పి మానేసిన నాట్యం నాకు దాంట్లో ప్రాథమిక సూత్రాలు తేలికగా ఆకళింపు చేసుకునేందుకు ఉపయోగపడింది. నేను తిరిగి మళ్లీ ఇలా నాట్యం నేర్చుకుంటానని గాని, అదే నా జీవనాధారం అవుతుందని గాని కలలో కూడా అనుకోలేదు. నా గురువుగారైన సుమిత్రాదేవి జమునాబాయి గారితో
నేను చాలా చురుగ్గా నాట్యం నేర్చుకుంటున్నానని ప్రశంసిస్తూ ఉండేది. నేను నాట్యం నేర్చుకోవడం పూర్తయింది. నేను డిప్లొమా పొందాను. ఆ రోజు నా ఆనందానికి అంతులేదు. జమునాబాయి గారు నన్ను పిలిచి, సరోజా, నీ జీవితానికి ఒక గమ్యం ఏర్పడింది. ఇక నీ ఇష్టం అన్నారు. ఈ మధ్యకాలంలో జమునాబాయి గారు ఆర్థికంగా నాకు చాలా సాయం చేశారు. రంగయ్య పూర్తిగా మంచం పట్టాడు. అతనికి సరైన వైద్యం, ఆహారం లేదు. నేను పిల్లలకి డాన్స్ నేర్పుతానని పేపర్లో ప్రకటించాను. కాని ఎవ్వరూ రాలేదు. ఒకరిద్దరు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్లి స్వయంగా అడిగాను. వారు యగాదిగా చూసి, మాకవసరం లేదు అన్నారు. నా జీవితం మళ్లీ మొదటికొచ్చింది. ఎక్కడ ఉన్నావే గొంగళి అంటే, వేసిన చోటనే ఉన్నాను అనే సామెతలా అయింది. ఇదివరకు నా చేతిలో ఏదీ విద్య లేదు అని నిరుత్సాహపడ్డాను. ఇప్పుడు ఉండి కూడా అవకాశాలు రావడం లేదు. అసలే ఒంటరిదాన్ని. అందులో నేను డాన్స్ చేసేదాన్ని అనగానే అందరూ నన్ను తేలిక దృష్టితో చూడసాగారు. నేను చాలా నిరుత్సాహపడిపోయాను. ఇలా ఉండగా జమునాబాయి గారు ఒకరోజు నన్ను రమ్మనమని పిలిచారు. నేను వెళ్ళాను. నేను వెళ్లేసరికి ఆవిడ ఆఫీస్ రూంలో నడివయస్కుడైనటువంటి ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడ నన్ను చూడగానే, రా సరోజా, నీకోసమే చూస్తున్నాం అంటూ పిలిచి ఆ నడివయస్ అతన్ని పరిచయం చేసి, ఈయన దత్తుగారని హోటల్ బ్లూ స్టార్ మేనేజర్, నీతో పనుండొచ్చారు అన్నారు. నాతో పనా? నేనాశ్చర్యంగా చూస్తూ నమస్కరించాను. జమునాబాయి గారు నన్నాయనకి పరిచయం చేస్తూ, ఈ అమ్మాయేనండి నేను చెప్పిన సరోజ, చాలా మంచి డాన్సర్ అన్నారావిడ. మీరు చెప్పండి వచ్చిన పని అన్నాడాయన. జమునాబాయి గారు నాతో చెప్పారు. చూడు సరోజా, వీళ్ల హోటల్ చాలా ప్రసిద్ధి చెందింది. అక్కడికి ఫారెన్ టూరిస్టులు కూడా చాలామంది వస్తుంటారు. దత్తుగారు అన్ని హోటల్స్ లాగా క్యాబరే పెట్టడానికి ఇష్టపడ్డం లేదు. మన దేశానికి సంబంధించినవి కూచిపుడి, మణిపురి, కథక్, ఇలా రకరకాల డాన్సులు రోజుకొకటి వేయించాలని అనుకున్నారట. నువ్వు ఒప్పుకుంటానంటే అది అగ్రిమెంట్ వ్రాస్తానంటున్నారు. ఆ డాన్సులన్నీ నాకు రావే అన్నాను నేను. నువ్వసలు ఒప్పుకుంటే అవన్నీ నేర్పే ఏర్పాట్లు వాళ్లే చేస్తామంటున్నారు. నేను ఆలోచించి చెబుతాను అన్నాను సందేహంగా. అలాగే, మీరు జమునాబాయి గారికి చెబితే ఆవిడ నాకు ఫోన్ చేస్తారు. ఆల్ రైట్, వస్తాను అంటూ ఆయన లేచాడు. ఆయన వెళ్లే ముందు నన్ను చూస్తూ, నన్ను డిజపాయింట్ చేయరని నమ్ముతున్నాను అనేసి వెళ్ళిపోయాడు. హోటల్లో డాన్సా? ఆయన వెళ్ళిపోయిన తర్వాత జమునాబాయి గారితో బెరుగ్గా అన్నాను. పర్వాలేదమ్మా, నిన్ను ఆయన చెయ్యమంటోంది అసభ్యకరమైన అర్ధనగ్న నృత్యాలు కాదుగా. తప్పేం లేదు. నువ్వింకా డాన్స్లో ఎంతో అభివృద్ధికొచ్చే అవకాశం వచ్చింది. దత్తుగారు నాకు చెప్పగానే నువ్వే గుర్తుకొచ్చావు. అందుకే కబురు చేశాను అన్నారావిడ. దత్తుగారు అగ్రిమెంట్ వ్రాస్తానన్న వివరాలు ఆవిడ నాకు చెప్పారు. నెలకి 1000 రూపాయలు జీతంట. ఉండడానికి వాళ్లే ఇల్లు ఇస్తారు. ఆవిడ నన్ను ఈ సువర్ణావకాశం చేజార్చుకోవద్దని చెప్పారు. నేను ఆలోచించి చెబుతానన్నాను. నేను దీర్ఘంగా ఆలోచించాను. కాని అది ఎంత మంచి అవకాశమైనా నాకు ఎలాగో అనిపించింది. హోటల్లో డాన్స్ అంటే బెరుగ్గానే ఉంది. ఇలా ఉండగా రంగయ్య ఆరోగ్యస్థితి నానాటికి దిగజారసాగింది. వీధి చివరన మేం చూపిస్తున్న డాక్టర్ ఇక నా వల్ల కాదని పెద్ద డాక్టర్కి చూపించమని హెచ్చరించాడు. పెద్ద డాక్టర్ని సంప్రదించాలంటే డబ్బు కావాలి. ఇంట్లో గడవడం కూడా చాలా కష్టంగా ఉంది. మంగమ్మ చేస్తున్న ఉపవాసాలు, పాపకి చాలీచాలని తిండి నన్నొక నిర్ణయానికి రమ్మనమని వేధించసాగాయి. ప్రస్తుతానికి ఏదో ఒక ఉపాధి. ముందు రంగయ్యకి వైద్యం చేయించాలి. ఆ విధంగా పరిస్థితుల ఒత్తిడి వల్ల నేను సంకోచం చంపుకుని అగ్రిమెంట్ చేయడానికే నిశ్చయించుకున్నాను. పోనీ ఈ రూపంగానైనా నా పాప సుఖంగా పెరగని అనిపించింది. జమునాబాయి గారి ముందే నేను అగ్రిమెంట్ మీద సంతకం చేశాను. దత్తుగారు నన్ను అభినందిస్తూ 1 నెల జీతం అడ్వాన్స్గా ఇచ్చారు. ఆ డబ్బు చూడగానే నా మనసు తేలిక పడ్డట్టుగా అయింది. మా దరిద్రం తీరిపోయింది అనుకున్నాను. డబ్బు చేతికి రాగానే సరాసరి ఆ పెద్ద డాక్టర్ గారి దగ్గరకు వెళ్లి ఆయనకి రంగయ్యని చూపించడానికి ఇంటికి తీసుకొచ్చాను. కాని అప్పటికే ఆలస్యమైపోయింది. పెద్ద డాక్టర్ని తీసుకువచ్చాను. ఇక పర్వాలేదు అన్న ఆశ దురాశ అయింది. డాక్టర్ గారు వచ్చేసరికి రంగయ్యకి ఆఖరి క్షణాలు సమీపించాయి. డాక్టర్ని వెంట పెట్టుకుని వచ్చానని, ఇక నీకేం భయం లేదని అంటుంటే రంగయ్య కళ్లలో ఆరిపోవడానికి సిద్ధమవుతున్న ఆఖరి చూపు అన్నట్టుగా కృతజ్ఞతగా చూసింది. అమ్మా, పాపని ఎలా సాకుతావో, నేను లేకుండా ఎలా బ్రతుకుతారో మీరు. ముసలిది జాగ్రత్త అన్నాడు ఆఖరి మాటలుగా. నాకు చెప్పలేని దుఃఖం వచ్చేసింది.
రంగయ్య నన్ను కష్ట సమయంలో ఆదుకుని రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమపడి నన్ను బ్రతికించాడు. ఆ రుణం తీర్చుకునే అవకాశం చిక్కేసరికి అతను లేకుండా వెళ్ళిపోయాడు. నా చేతిలో డబ్బు అతని అంత్యక్రియలకు మాత్రమే ఉపయోగపడింది. ఆ విధంగా జీవితం అడుగడుక్కి నన్ను కాటువేసింది. నాలాంటి బాధలు ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్లకి వద్దు. శేషగిరి నన్ను సగం ప్రాణంతో ఇంట్లో నుంచి తరిమేస్తే ఈ లోకం నన్ను పూర్తి స్థాయిలో హరింపచేసి జీవన్మృతురాల్ని చేసింది. నా ధ్యేయం ఒక్కటే, పాపను పెంచి పెద్ద చేయడం. నాకీ జీవితం ఎంత ముళ్లకంపగా ఉన్నా ఆ నిట్టూర్పులమయమైన నా చిన్నారి పాప కోసం చిరునవ్వుతో బ్రతకడం అలవాటు చేసుకున్నాను. అందుకే సరోజని నా గుండెల్లో సమాధి చేసి రోజీగా ఈ లోకం ముందు ఆడుతూ దాన్ని ఆడిస్తూ బ్రతుకు ఆటగా మార్చుకున్నాను. హోటల్ డాన్స్గా చేరిన తర్వాత నాకు దేనికి లోటు లేని మాట నిజమే. కానీ నేనంటే ఎవ్వరికీ గౌరవం లేదు. ఇన్ని కష్టాలు పడిన తర్వాత బ్రతకడం దేనికి అని నువ్వు అడగొచ్చు. ప్రాణం తీసుకోవడానికి మార్గమే దొరక్కపోయిందా అని ప్రశ్నించవచ్చు. కానీ నిజం చెబుతున్నాను, పాప పుట్టిన తర్వాత నేను చావు గురించే ఆలోచించలేదు. జీవితం ఇంతకింత రెట్టింపు భారమైన సమస్యలమయమైన ఎదురు తిరిగి పోరాడి బ్రతకడానికే నిశ్చయించుకున్నాను. నా జీవితానికి ఊపిరి పాప, నా జీవనానికి వెలుగు పాప. పాప తల్లిని అని చెప్పుకోవడం కూడా ఇష్టం లేదు. చెప్పుకోవడం లేదు, ఆంటీ అని పిలిపించుకుంటున్నాను. ఎందుకో తెలుసా? పాప పెరిగి పెద్దదైతే ఎవరూ లేని తనని దగ్గరకు తీసి ఏ లోటు లేకుండా పెంచానని అనుకుంటే నా మీద గౌరవం, అభిమానం కలుగుతాయేమోనని ఆశపడుతున్నాను. ఇది జరిగిన కథ. రవి, పాప మీద ఒట్టేసి చెబుతున్నాను, ఇందులో ఒక్క అక్షరం కూడా. సరోజ మాట పూర్తి చేయలేకపోయింది. కన్నీళ్లు జలజలా రాలినాయి. అబద్ధం లేదని నేను నమ్ముతున్నాను, రవి మధ్యలోనే అన్నాడు. సరోజ, విషయం తెలియకుండా ఆవేశంతో తొందరపడి మాటలన్నందుకు మన్నించు. అతని కళ్లలో నీళ్లు తిరిగి ఉన్నాయి. దగ్గరకొచ్చిన సరోజ కన్నీళ్లు తుడిచాడు. ఎంత పని జరిగింది! చిన్నతనంలో తెలియకుండా ఒక పొరపాటు చేసినందుకు ఇన్ని కష్టాలా? అయిన వాళ్లం ఉండి కూడా నిన్ను ఆదుకోలేకపోయాం అన్నాడు బాధగా. అది నా దురదృష్టం రవి. ఆ రోజు బ్రిడ్జి మీద నుంచి అమ్మాయి పడిపోతే నువ్వే అనుకున్నాం. సరే, జరిగిందేదో జరిగింది. పాప ఎక్కడా అడిగాడు రవి. మంగమ్మ దగ్గర పెరుగుతోంది. ఇక్కడికి దగ్గరగా ఉన్న పల్లెటూరులో మంగమ్మ అక్క ఉంది, అక్కడుంటున్నారు చెప్పింది రోజీ. అలాగా, అయితే నేను మళ్ళీ వస్తాను, పాపను పిలిపించు. రవి, ఒక్క ప్రార్థన. ఏంటి చెప్పు. నేను రోజీగా బ్రతుకుతున్న విషయం ఎవరికీ తెలియనియొద్దు, ముఖ్యంగా నాన్నగారికి. ఇది వింటే ఆయన భరించలేరు. అలాగే సరోజా అన్నాడు రవి. మనం అపరిచితుల్లాగానే ఉందాం. తెలిసిన వాళ్లమంటే నా గత చరిత్ర అంతా బయటకొస్తుంది అంది రోజీ. రవి నిట్టూర్పు విడిచాడు. సరే, నీ ఇష్టం, నీ కోరిక ప్రకారమే కాని అన్నాడు. చిదంబరం మాట మీద నమ్మకంతో రవి తండ్రికి నచ్చచెప్పి వేణుని తీసుకొచ్చి వాళ్ల ఇంట్లో ఉంచాడు. రవి వేణు ఖర్చులకని కొంత డబ్బిచ్చి ఉంచు మామయ్య అంటూ డబ్బు తీసి ఆయన చేతిలో పెట్టాడు. ఎందుకులేరా, నాకేం పరాయివాడివా అంటూనే చిదంబరం డబ్బు తీసుకున్నాడు. రవి వేణుని పిచ్చివేషాలు మాని శ్రద్ధగా చదువుకోమని, మామయ్య చెప్పినట్టు వినమని హెచ్చరించి వెళ్ళాడు. షోకిల్లా మాటల పోగు అయిన వేణుకి ఆడపిల్లల గాలి సోకి చదువు మీద ధ్యాస నిలవదు. ఇంట్లో వయసొచ్చిన పిల్ల రాధ కనబడడంతో అతనికి పరమానందమైంది. పుస్తకం ముందు పెట్టుకుని కూర్చోగానే రాధ చేతి గాజుల చప్పుడో, పాదాల పాంజేబుల చప్పుడో అతనికి తలలో దూరి కలవరపెడుతూ ఉండేవి. చిదంబరం ఇంట్లో ఉన్నప్పుడు బుద్ధిమంతుడ్లా వంచిన తల ఎత్తకుండా ఉండే వేణు ఆయన కాస్త కనుమరుగైతే చాలు రాధవేపును చేరి సినిమాల కబుర్లు చెప్పి నవ్విస్తూ ఉండేవాడు. సహజంగా బెరుకు స్వభావం గల రాధ అంత చనువుని ప్రోత్సహించేది కాదు. 1-2 సార్లు చిదంబరం వేణు ధోరణి పసిగట్టకపోలేదు. వేణుని ఏమీ అనకుండా రాధని పిలిచి తల వాచేట్లు చివాట్లు వేసి, పెళ్లి కావలసిన పిల్లవి, పిచ్చివేషాలు వెయ్యకు అంటూ ముందు చిన్న కూతురి చిట్టిని రహస్యంగా చాటుకు పిలిచి తన ఇంట్లో లేనప్పుడు అక్కయ్య వేణుతో ఏం మాట్లాడుతుందో అంతా చెప్పమని చెప్పాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసి చాప మీద పడుకున్న చిదంబరం లేచి వంకెన ఉన్న చొక్కా వేసుకోసాగాడు. ఎక్కడికి నాన్నా ఇప్పుడు బయలుదేరావు అంది రాధ.
ఏం తోచటం లేదమ్మా. మంగరాజున్నాడేమో, కాసేపు బాతాకాని వేసొస్తాను అని వెళ్ళాడు. చిదంబరం వెళ్ళిన 10 నిమిషాలకి వేణు ఇంటికి వచ్చాడు. అదేంటి బావా, అప్పుడే వచ్చేశావే అంది చిట్టి. మా లెక్చరర్ ఒకడు చచ్చి మాకు సెలవిచ్చాడు, కానీ నువ్వు వెళ్ళి మీ అక్కయ్యని మంచినీళ్లు పట్టుకురమ్మని చెప్పు అన్నాడు. మంచినీళ్లు పట్టుకుని చిట్టే వచ్చింది. నువ్వు తెచ్చావే, మీ అక్కయ్య ఏమైంది అన్నాడు. వంటింట్లో బియ్యం ఏరుతోంది, అక్కయ్య పనిచేస్తోంది కదా అని నేను తెచ్చాను అంది చిట్టి. నాన్నెక్కడా? మంగరాజుగారింటికి వెళ్ళాడు. చిట్టి గచ్చకాయలు తెచ్చుకుని కూర్చుని ఆడసాగింది. వేణు లేచి వంట ఇంట్లోకి వచ్చాడు. రాధా? అతను పిలవడం శాంతం అవనేలేదు. చిట్టి గచ్చకాయలు ఆడ్డం మానేసి అక్కడికొచ్చింది. ఏంటి బావా అంది రాధ. ఏం లేదు, తలనొప్పి పగిలిపోతోంది అని వేణు చిట్టివైపు తిరిగి, చిట్టి, దుకాణం దగ్గరకెళ్ళి శారడ్ ఎంత వస్తావమ్మా అని అడిగాడు. ఇంట్లో ఉంది బావా. చిట్టి పరిగెత్తుకుని వెళ్ళి మాత్ర తెచ్చి ఇచ్చింది. వేణు కోపం దిగమింగుతూ చూశాడు. రాధా, కాస్త కాఫీ ఇవ్వు అనేసి తన గదిలోకి వెళ్ళాడు. 10 నిమిషాల్లో రాధ వేడివేడి కాఫీ కలిపి తెచ్చి అతనికిచ్చింది. వేణు చిట్టి చూడకుండా శారిడాన్ కిటికీలోంచి అవతల పారేసి కాఫీ తీసుకుని తాగాడు. 5 నిమిషాల అనంతరం, అబ్బా, కణతలు బద్దలవుతున్నాయి అంటూ అపసోపాలు పడడం ప్రారంభించాడు. అమృతాంజన ఉంది, రాసుకుంటావా బావా అంది రాధ. తీసుకురా అన్నాడు. రాధ తీసుకొచ్చింది. నాకేంటో కళ్ళు తిరుగుతున్నాయి రాధా అంటూ మంచం మీద వెనక్కు వాలాడు. నేను రాయనా అంటూ రాధ అతని దగ్గరకొచ్చింది. నీకు శ్రమ? ఇందులో శ్రమే ముందు బావా అంటూ రాధ అతని కణతల్ని రుద్దసాగింది. వేణు రాధ చెయ్యి పట్టి మంచం మీద కూర్చోబెట్టుకున్నాడు. చిట్టిని ఆ గదిలో నుంచి అవతలకు పంపాలని శతవిధాలా ప్రయత్నించాడు, కాని సాధ్యం కాలేదు. చిట్టి కాపలా మనిషిలా అక్కడే కూర్చోటంతో అతని ప్రాణం ఉసూరుమంది. అరగంట తర్వాత ఇంటికొచ్చిన తండ్రికి రహస్యంగా చెవిలో జరిగిందంతా ఊదేసింది చిట్టి. ఇంతవరకు ఎద్దనపూడి సులోచనారాణిగారి నవల బంగారు కలలు ఆడియో 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.